మేషరాశి వారికి ఈరోజు నూతనమైన వస్త్ర ఆభరణ యోగ్యత. వృషభరాశి వారి ధనయోగం. మిథున రాశి శుభవార్తలు వినుట. కర్కాటక రాశి వృధాకాలయాపనలు. సింహరాశి వారు రుణాలు చేస్తారు. కన్యారాశి వారి కుటుంబ సభ్యులతో వివాదాలే వస్తాయి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. శ్రీమహాగణాధిపతయే నమః. భక్తివన్ ప్రేక్షకులకు శుభోదయం. 5/8/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం పరాభవనామ సంవత్సరం. దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్ష సప్తమి బుధవారం. సప్తమి సాయంత్రం 5:40 వరకు. నక్షత్రం అశ్విని నక్షత్రం రాత్రి 7:26 వరకు. వర్జం మధ్యాహ్నం 3:34 5:07 వరకు. తెల్లవారుజాము 4:34 రేపు ఉదయం 6:06 వరకు తెల్లవారుజాన వర్జాలు ఉన్నాయి. దుర్ముహూర్తం అయితే ఈరోజు ఉదయం 11:40 నుండి మధ్యాహ్నం 12:31 వరకు కూడా దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:43, సూర్యాస్తమయం 6:29. అమృత మధ్యాహ్నం 12:29 2:02 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు రాహుకాలం. శుభ సమయం ఈరోజు ఉదయం 7:05 నుండి 8 వరకు శుభకాలం. మధ్యాహ్నం సాయంత్రం 4:10 నుండి సాయంత్రం 5 వరకు శుభకాలం. శూలయోగం సాయంత్రం 4:42. భద్రకరణం ఉదయం 6:27 ఈరోజు ఉదయం. భవ సాయంత్రం 5:40. బాలువ తెల్లవారుజాము 4:43. మేషరాశి వారికి ఈరోజు నూతనమైన వస్త్ర ఆభరణ యోగ్యత. స్వల్పంగా నేత్ర సంబంధమైన అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం. వృషభరాశి వారి ధనయోగం. ఉన్నతాధికారుల యొక్క మెప్పు. దూర ప్రాంత ప్రయాణాలు బదిలీలు ఉండే అవకాశం. మిథున రాశి శుభవార్తలు వినుట. అలంకార ప్రాప్తి శుభ ప్రయత్నాలు. కర్కాటక రాశి వృధాకాలయాపనలు. ఆర్థిక లావాదేవీలు నిరాశపరిచే అవకాశం ఉంది. సింహరాశి వారు రుణాలు చేస్తారు. రుణదాతల ఒత్తిడులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ అప్పులు చేయకుండా ఉంటే మంచిది మీరు. కన్యారాశి వారి కుటుంబ సభ్యులతో వివాదాలే వస్తాయి. ఉద్యోగస్తులకైతే లాభాలు ఉన్నాయి. తులారాశి వారి కొత్త ఉద్యోగంలో చేరిక. కొన్ని సమస్యలు దూరమై ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది. ధనుసు రాశి వారి మితిమీరిన ఆలోచనల వల్ల కొద్దిపాటిగా ఇబ్బందులు ఉంటాయి. వ్యాపారస్తులకైతే మటుకు లాభాలు ఉండే అవకాశం. మకర రాశి వారి ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది. లేదంటే ప్రయాణాల్లో ఆటంకాలు, రిపేర్లు, అనవసరపు ధన వ్యయం ఉంటుంది. దేవాలయ దర్శనం చేయండి, ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కుంభరాశి వారి ఉద్యోగ ప్రాప్తి. పదోన్నతికి ఆటంకాలు, కానీ ఏదో రకంగా పదోన్నతి వచ్చి ధనాదాయం పెరిగే అవకాశం ఉంది. మీనరాశి వారి వ్యసనాల వల్ల ధన నష్టము, అనారోగ్య సమస్యలు, కుటుంబంలో చికాకులు ఉండే అవకాశం ఉంది. సప్తమి బుధవారం కాబట్టి అన్ని కార్యాలకి చాలా అనుకూలం.